ఒకే పన్ను, ఒకే రాష్ట్రం ఒకే పన్ను, కాంట్రాక్ట్ బ్యారేజ్ బస్సుల పన్నుల్లో మార్పులకు రవాణా శాఖ సిద్ధం. ప్రస్తుతం కనిష్టం 1120, గరిష్టం 3285. కొత్త ప్రతిపాదనతో సీటుకు 1500 లేదా 1800. రాష్ట్రంలో కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సుల పన్ను విధానంలో కీలక మార్పులకు రవాణా శాఖ సిద్ధం చేస్తుంది. సో ప్రస్తుతం అమల్లో ఉన్న 2 జిల్లాల పరిధి, రాష్ట్ర స్థాయి ఈ 3 రకాల పన్నుల విధానాన్ని రద్దు చేసి అన్ని బస్సులను సీట్లకు ఒకే రకమైన త్రైమాసిక పన్ను చెల్లించేలా అధ్యయనం చేస్తుందన్నమాట. ఒకే రాష్ట్రం ఒకే పన్ను విధానం తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలో 6600 చిల్లర ప్రైవేట్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులుగా తిరుగుతున్నాయి. ఇందులో సాధారణ పరిశీలకులు అంటే ప్రయాణికుల కోసం ఆపరేటర్లు నడిపే వాటితో పాటు ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నడిపే ఉన్నాయి. ప్రస్తుత విధానంలో సీటుకు కనిష్టంగా మనకి 1120, గరిష్టంగా 3285 వసూలు చేస్తుండటంతో ప్రతి 3 నెలలకు ఇక్కడ భారీగా అంటే డబ్బులు అయితే వస్తున్నాయి. కొత్త విధానంలో ప్రతి సీటుకు 1500 లేదా 1800 వసూలు చేయాలని రవాణా శాఖ భావిస్తుంది. 1500గా నిర్ణయిస్తే 142 కోట్ల ఆదాయంతో సంవత్సరానికి దాదాపు 100 కోట్ల అదనంగా వస్తుంది. అంటే అదేవిధంగా 1800గా నిర్ణయిస్తే 169 కోట్ల ఆదాయంతో ఏడాదికి సుమారు 209 కోట్లు అదనపు రాబడి వస్తుంది. ఈ భారం అంతిమంగా ప్రయాణికులపై లేదంటే ఉద్యోగుల కోసం నడిపే యాజమాన్యాలపై పడుతుంది. ఇప్పుడు రాష్ట్రం అంతటా తిరిగే బస్సులకు సీటుకు 3285 చొప్పున వసూలు చేస్తున్నారు. వీటికి మాత్రం పన్ను భారంగా మారిందనమాట. అయితే వీటి సంఖ్య 108 మాత్రమే ఉన్నాయి. ఒకే జిల్లా పరిధిలో తిరిగేవి ఏకంగా 5000 అయితే ఉన్నాయి. వీటికి త్రైమాసికంగా 1120 ఉన్నాయి. అంటే ఒక జిల్లా పరిధిలో తిరిగిన, రాష్ట్రం అంతా తిరిగిన ఒకే రకంగా పన్ను కట్టాల్సి ఉంటుందన్నమాట. దీంతో తక్కువ దూరం తిరిగే బస్సులు యజమానులకు కొత్త విధానం భారంగా మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా మొత్తంగా కొత్త విధానం, ఒకే రాష్ట్రం ఒకే పన్ను విధానం అయితే రాబోతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.